శుభోదయం, శుభదినం. చాలా ఆలస్యమైంది, మీ అందరికీ ఆలస్యమైన నా ఆకలి తీరిపోయింది. మీ అందరి ప్రేమాభిమానాలు చూసి ప్రతి యుగానికి అలాగే సౌదీ తెలుగు సమైక్య కమిటీ సభ్యులకు, ఉమామేశ్వర గారికి, దుర్గప్రసాద్ గారికి, అలాగే ప్రతి ఒక్క కమిటీ సభ్యుడికి పేరు పేరున, అలాగే మన తెలుగు జాతికి వందనం, తెలుగు మమతకు అభివందనం. మీ ప్రేమాభిమానులకు శుభాభివందనం. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరైనా, మీరు సౌదీలో ఉన్నా, మీరు విదేశాలు ఎక్కడున్నా, కుల మత ప్రాంతాలకు అతీతంగా మన తెలుగు జాతి, మన తెలుగు భాష అంతా ఒకటే నన్న. మన తెలుగు తేజం, మన తెలుగు పౌరుషం, మన తెలుగు సత్తా చూపించిన తెలుగు ముద్దల బిడ్డ మనన్న విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, పద్మశ్రీ నటరత్న, కళా ప్రపూర్ణ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి వజ్రోత్సవ వేడుకలో ఒక భాగముగా నేడు మన ఇక్కడ సౌదీలో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది, పరమానందంగా ఉంది. దీంట్లో నేను పార్టిసిపేట్ చేసుకోవడం పరమానందంగా ఉంది, అదృష్టం భావిస్తున్నాను. అలాగే ఇక మన సభగా ఎప్పుడు ప్రారంభించే ముందు తల్లి, తండ్రి, గురువు, దైవం తలుచుకోమంటారు. ఇక్కడ మా నాన్నగారిని కని పెంచి చదువుకు ప్రాధాన్యత ఇచ్చి మంచి భవిష్యత్తు చూపించిన మా లక్ష్మీ చౌదరి తాతయ్యకు, వెంకటరామన్న నాయనమ్మకు దారి చూపించారు. అలాగే మా నాన్నగారిని వెండి తెరకు 1949 నవంబర్ 24న మన దేశం చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయం చేసిన ఆ సినీ నిర్మాత, మన దేశం సినీ నిర్మాత కృష్ణవేణి నాయనమ్మ అమ్మగారికి పాదాబంధం తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి చాలా రుణపడి ఉన్నాం. మేమే కాదు, మీరందరూ కూడా చాలా రుణపడి ఉన్నారండి. ఎందుకు వారు వెండి తెరకు పరిచయం చేయకపోతే మన తెలుగోడు మన గొప్పతనం తెలిసేది కాదు. కాబట్టి మనందరం కృష్ణవేణి అమ్మగారికి చాలా రుణపడి ఉన్నాం. అలాగే ఎన్టీఆర్ ఆయన చాలా ఎన్నో విభిన్న పాత్ర పోషించాడు. ఆయన నటుడు, ఎన్నో చలనచిత్ర ఉండగా ఎన్నో విభిన్న పాత్ర పోషించాడు. ఆయన ఇటు సాంఘికం, పౌరాణికం, జానపదం, మరెన్నెన్నో ఎన్నో విభిన్నమైన పాత్ర పోషించి ఈనాటి నటులకు వారి ప్రతి పాత్రకు ఒక డిక్షనరీగాను, ఒక ఎన్సైక్లోపీడియాగాను చిరస్థాయిగా ఉన్నారు మా నాన్న ఎన్టీఆర్. ఎవరికి తెలియదు ఏంటంటే, అందరికి తెలిసి అన్ని పాత్రలు పోషించాడు ఆయన. ప్రపంచం ఎవరు చేయలేని పాత్రలు 50కి పైగా నిజ జీవిత పాత్ర పోషించిన నటుడు ఎన్టీఆర్. 50కి పైగా అండి నిజ జీవిత పాత్రలు. దేవుడి పాత్ర 6, పౌరాణిక పాత్ర 13, జానపద పాత్ర 11, భక్తి పాత్రలు 6, స్వతంత్ర సమరోధులు పాత్రలు 3, కవులు 3, మరెన్నో నిజ జీవిత పాత్రలు పోషించిన ఏకైక నటుడు ఎన్టీఆర్. శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఎలా ఉంటారో మనకు తెలియదు, కానీ శ్రీకృష్ణుని రూపురేఖలు కల్పించిన ఆయన రూపమే చిరస్మరణీయం. వారు చలనచిత్రం ఉండగానే
ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించారు. ఇందాక జనార్దన్ గారు చెప్పినట్టు రాయలసీమ ప్రాంతం కరువు వచ్చినప్పుడు కానివ్వండి, దివసీమ కానివ్వండి, అలాగే ఇండో చైనా యుద్ధం వచ్చినప్పుడు కానివ్వండి, ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు, దేశానికి ఎన్నెన్నో సేవలు అందించాడు ఓ నటుడుగా ఉన్నప్పటికే. ఆ తర్వాత ఆయన రికార్డులు ఆయన బద్దలు కొట్టుకు ముందుకెళ్తున్న వేళ ఇంకో పక్క మన తెలుగు జాతికి తెలుగు జాతి ఆత్మగౌరవం భంగం కలుగుతుందని, అన్యాయం జరుగుతుందని, మళ్ళీ మన తెలుగు జాతికి ఆత్మగౌరవంకి గుర్తింపు తీసుకురావాలని నేను ఒక తెలుగోడిని, తెలుగు బిడ్డను, తెలుగు దేశమైన పార్టీ రాజకీయ పార్టీ పెట్టి 9 నెలలు తిరిగిలోపు మీరందరూ వారిని తెలుగుదేశాన్ని గెలిపించి అత్యధిక మెజార్టీ గెలిపించి వారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు. ఆయన పేద పాలిట పెన్నిదిగా, రైతన్నాలకు అన్నదాతగా, కార్మిక సోదరులకు దన్నుగా, తెలుగింటి ఆడపడుచుకు అన్నగా, ఇలా ఎన్నెన్నో సంక్షేమ పథకాలు అందించారు మన అన్న ఎన్టీఆర్. వారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఇవాళ కూడా మన భారతదేశమే కాదు ప్రపంచం అంతటా వేరు వేరు పేరు అమలవుతున్నాయి, వేరు పేరున అమలవుతున్నాయి. అలాగే మాధవ సేవ కాకుండా అన్నదానం మించిన దానం లేదని నమ్మి పాటించాడు ఆయన. తిరుపతి దేవస్థానంపై 1985లో ఎంతమంది భక్తులు వస్తుంటారో స్వామివారి దర్శనానికి కొరకై బాగా ఆలస్యం అవుతుందని గ్రహించి వారు కూడా 2 ముద్దలు పెడితే బాగుంటుందని గ్రహించి నిర్ణయం తీసుకుని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, దాతల ఆశీస్సులతో అన్నదాన కార్యక్రమం ఉచితంగా ప్రవేశపెట్టింది, మొదలుపెట్టింది మన అన్న ఎన్టీఆర్. ఇలాగా ఎన్నెన్నో కార్యక్రమాలు చేసి ముందుకెళ్ళాడు ఆయన. తెలుగు జాతి, తెలుగు గడ్డ, తెలుగు నేల, తెలుగు భాష ఉన్నంతకాలం వారి రామనామం చిరస్మరణీయం. మరి నేను వారి బిడ్డగా జన్మించడం చిన్న అదృష్టంగా భావిస్తూ, మరి మీ అందరి ప్రేమాభిమానాలు ఈ విధంగా నేను స్వీకరించడం చిన్న అదృష్టంగా భావిస్తూ, అలాగే మరొకసారి సౌదీ అరేబియా తెలుగు సమైక్య సభ్యులకు, అసోసియేషన్ సభ్యులకు, కమిటీ సభ్యులకు, అన్ని నలుమూలం వచ్చిన కమిటీ సభ్యులు అందరికీ పేరుపైన హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరణం లేని జననం ఎన్టీఆర్. జై ఎన్టీఆర్, జై హింద్. జై రామకృష్ణ. ఈ కలియుగంలో మనం చూసిన మహాపురుషుడు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. జై ఎన్టీఆర్. ఒక్కసారి అంటే మారు మ్రోగాలి. జై ఎన్టీఆర్.